ఇండియాకు +91, పాకిస్తాన్కు +92, ఆస్ట్రేలియాకు +61 ఇలా ప్రతి దేశంలో మొబైల్ నంబర్ ముందు ఒక కాలింగ్ కోడ్ ఉంటుంది. అసలు ఈ కాలింగ్ కోడ్స్ ఎందుకు ఉంటాయి? వాటిని ఎవరు పెట్టారు? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఐక్యరాజ్య సమితిలో ఒక స్పెషల్ ఏజెన్సీ. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన సమస్యలపై ఈ ఏజెన్సీ పనిచేస్తుంది. 1865 మే 17న ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ గా స్థాపించబడిన ఈ ఏజెన్సీలో 193 దేశాలున్నాయి. ఒక్కో కంట్రీకి ఒక్కో కాలింగ్ కోడ్ ఇచ్చింది కూడా ఈ ఏజెన్సీనే. దేశాల భౌగోళిక స్థానాలను బట్టి ఈ కాలింగ్ కోడ్స్ ఇచ్చారు. అందుకోసం ప్రపంచాన్ని 9 జోన్లుగా విభజించారు. జోన్ 1 నార్త్ అమెరికా, జోన్ 2 ఆఫ్రికా, జోన్ 3 and 4 యూరోప్, జోన్ 5 మెక్సికో, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, వెస్ట్ ఇండీస్, జోన్ 6 సౌత్ పసిఫిక్ అండ్ ఓషినియా, జోన్ 7 రష్యా, జోన్ 8 ఈస్ట్ ఏషియా, జోన్ 9 వెస్ట్, సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా, మిడిల్ ఈస్ట్. కాలింగ్ కోడ్ లో మొదటి అంకె జోన్ నెంబర్ కాగా రెండో అంకెను ఏజెన్సీ ఇస్తుంది. మన దేశం 9వ జోన్ లో ఉంది. అలాగే ఏజెన్సీ భారతదేశానికి ఇచ్చిన సంఖ్య 1. అందుకే మన ఇంటర్నేషనల్ కాలింగ్ కోడ్ +91 గా ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.